అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజుతోని 7 శనివారాల వ్రతం అయితే నేను చేసుకుంటున్నాను. ఈ రోజుతోని 7 వారాలు అయితే పూర్తవుతాయండి. మార్నింగ్ వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే పూజ అయితే చేసుకుంటానండి. స్వామివారికి అయితే మన విరజాజి పూలు, తులసి మాల, విడి పువ్వులు, అలానే ఇవాళ 7 శనివారం వ్రతం 7వ వారం కాబట్టి 7 కొబ్బరికాయలు, అలానే అరటి పండ్లు, దానిమ్మ పళ్ళు, యాపిల్స్, కమలాలు అయితే తెప్పించుకున్నానండి. ఆకులు, తమలపాకులు, పువ్వులు ఇవన్నీ తెప్పించుకున్నాను ఇప్పుడే ఫ్రెష్గా. మార్నింగే తెప్పించుకున్నానండి. పువ్వులు ఇవన్నీ తెప్పించుకున్నానండి. స్వామివారికి అయితే పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ పూజా మందిరం మొత్తం క్లీన్ చేసుకున్నానండి. గురువారం రోజు క్లీన్ చేసేసుకొని మళ్ళీ మార్నింగ్ పూజ చేసుకున్నా. ఇప్పుడే పాయసం చేసే ప్లేట్ అయితే ముందే మార్నింగే అమ్మవారికి అయితే దీపం పెట్టుకున్నానండి. నిండుగా పువ్వులు పెడతానండి మందిరంకి. ముందు రోజైతే లేని రోజు 1-2 పెడతాను పువ్వులు. పూజ గది మొత్తం అలంకరణ చేసుకున్నానండి. ఇప్పుడైతే బియ్యం పిండితో ప్రమిదలు అయితే చేస్తున్నాను. కొంచెం బెల్లం వేసుకోవాలి ప్రమిదలలో. బెల్లం
వేసుకొని కొంచెం అరటిపండు గుజ్జు కూడా వేసుకోవాలి. అలానే ఆవు పాలు కట్ చేసి గ్లాస్లో పోసుకున్నానండి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇది. కొన్ని పాలు పోసుకుంటూ చపాతీ పిండిలాగా బాగా పిండి కలుపుకొని, పెద్ద సైజు కావాలంటే ఎక్కువ పిండి వేసుకోవాలి, అది మీ ఇష్టం సైజుని బట్టి. ఆల్రెడీ నాకు మొన్ననే అయిపోయి 7 శనివారాల వ్రతం అనేది. ఒక శనివారం ఏమో ఖమ్మంలో ఫంక్షన్ ఉంటే వెళ్ళాము, ఒక శనివారం ఏమో మొన్న 13వ తారీఖు యోధ షూటింగ్ ఉంటే వెళ్ళాము, మొన్న డిసెంబర్ 13వ తారీఖు. నాకైతే ఈ 7 శనివారాల వ్రతం చేసుకోవడానికి 2 నెలలు పట్టిందండి. మధ్యలో ఒక వారం ఆడవాళ్ళకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి మంత్ ఒకటి ఆగిపోయింది. అది సైడ్ బటన్ ఒక ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజుగా ప్రమిదలు చేసుకోవాలండి. ప్రమిదలు మీ ఇష్టం, పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి. నేనైతే ఈ విధంగా అయితే చేస్తున్నా. ఇలా ప్రమిదలు అయితే చేసుకొని గంధంతో నామాలు పెట్టేసుకొని కుంకుమ బొట్లు పెట్టి 7 ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించుకోవాలి. మొత్తం ఎంతగా చూపిస్తాం. గ్యాస్ అయిపోయిందండి. పులిహోర చేద్దామని కుక్కర్లో మళ్ళీ రైస్ పెట్టాను. పిల్లలకి దోశలు చట్నీలు చేసి వాళ్ళ బాక్సులు అయితే కట్టి మళ్ళీ కూర్చున్నా. మధ్యలో విజిల్ రావట్లేదు. వాళ్ళ గ్యాస్ అయిపోవడం వల్ల పని కూడా చాలా లేట్ అయిపోతుంది అనమాట. చిన్న గ్యాస్ మీద అప్పట్లో రోజులు గుర్తొచ్చింది. చూసారా, ఇలా బియ్యం పిండితో ప్రమిదలు అయితే చేసుకొని ఇలా నామాలు అయితే పెట్టుకున్నానండి. నామాలు పెట్టుకొని కుంకుమ పెట్టుకోవాలి. ఇక మొత్తం ప్రమిదలకి సేమ్ ఇలానే పెట్టుకోవాలండి. గంధంతో కుంకుమతో బొట్లు నామాలు పెట్టుకోవాలి. స్క్రీన్ షాట్ దిగా ఒకటి. నిమిషం స్టార్ట్. ఇప్పుడైతే ప్రమిదలకి మంచి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి. ఆవు నెయ్యి అయితే వేసుకుంటున్నాను.
పూజా కార్యక్రమం అయితే అయిందండి. స్వామివారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా, ఆపత మొక్కులు వాడ, ఆదుకునే మొక్కులు వాడ, గోయిందా గోయిందా. అందరికీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో పూజ అయితే ఈ విధంగా అయితే అయిపోయింది. సేమియా చేసుకున్న, ఫ్రూట్స్ అన్నీ పెట్టేసుకున్నాను. ఒక 5గురిని అయితే భోజనానికి అయితే పిలిచానండి. ఒక 3గురికి వాయినం కూడా ఇద్దామని జాకెట్ ముక్కలు అయితే తెప్పించి పెట్టుకున్నాను. ఇప్పుడైతే వంకాయ కూర, చిక్కుడుకాయ, దోసకాయ, టమాటా, అలానే పులిహోర అయితే కలుపుతున్నానండి. సో ఇదనమాట పూజా కార్యక్రమం మొత్తం ఇలా జరిగింది. చాలా నిండుగా చాలా బాగుంది మా పూజా మందిరం అయితే. మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అండి. ఇలా నిండుగా పూలు పెట్టి ఆ స్వామివారిని చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తుంది. మన మనసులో ఉన్న బాధలు, కష్టాలన్నీ తీరిపోతూ ఉంటాయి అనిపిస్తుంది అనమాట ఆ స్వామివారిని అలా చూస్తుంటే. సో ఈ రోజుతోనైతే 7 శనివారం వ్రతం పూర్తి అయిపోయింది. 8వ వారం కూడా చేస్తే అయిపోయిద్దండి. ఇక నెక్స్ట్ మంత్ అయితే తిరుపతి వెళ్ళి రావాలనుకుంటున్నాము. ఓకే అండి. గ్యాస్ అయితే అయిపోయిందండి. నా కష్టాలు కదనమాట గ్యాస్ అయిపోవడం వల్ల. ఏమో వాక్యూ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక 4 సార్లు టీ పెట్టిన, దోశలు వేసా, చట్నీ పట్టా చిన్న గ్యాస్ మీద. మళ్ళీ టీ కావాలంటే టీ పెట్టించేసా. ఏమో ఇప్పుడైతే ఇక పాలకూర వేసి టమాటా పప్పు అయితే ఒక 4 టమాటాలు, పాలకూర వేసి పప్పు అయితే చేస్తున్నానండి. పప్పు ఉడికిన తర్వాత మళ్ళీ ఈలోపు రైస్ పెట్టాను, పులిహోర కలపాలి, ఇంకా వంకాయ పచ్చిమిరపకాయలు కూర చేయాలి. తెప్పించి అయితే పెట్టాను. ఇక ఆల్రెడీ ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకొని నీట్గా కడిగి దాంట్లో పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, పాలకూర వేసాను. ఇప్పుడు టమాటాలు ఒక 4-5 వేస్తున్నానండి. చూసారు కదా, టమాటా పాలకూర పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు తాలింపు కూడా మంచిగా మగ్గింది. దీన్ని తాలింపులో వేసుకోవటమే. ఒకసారి గంటతో ఇలా మెరుపుకొని, ఫస్ట్ నేను నార్మల్గా పప్పు చేద్దాం అనుకున్నా, పప్పు చారు. మళ్ళీ పాలకూర ఉందిగా అని చెప్పేసి ఇక పాలకూర టమాటా చేస్తాను. పాలకూర టమాటా వేసి పప్పు అయితే వండానండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని, చూసారు కదా ఇప్పుడు వేడి మీద ఇలా ఉంది, గుంజుకుంటే దగ్గరికి అయిపోయింది. స్క్రీన్ షాట్ ఒకటి. ఇప్పుడు పప్పు అయితే ఉడికిందండి. 3 విజిల్స్కి ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. తొందరగా వంట చేయాలని చెప్పి చేస్తున్నా, ఎందుకంటే ఒక స్టవ్వే కాబట్టి. ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకున్నాను, స్టవ్ వెలిగించేసి. దీంట్లో తాలింపు చేసుకోవడానికి ఒక 2 పావులు ఆయిల్ అయితే వేసానండి. మళ్ళీ వంకాయ కూర చేయాలి. పప్పు తాలింపు వేసిన వెంటనే ఇంకా బెండకాయ ఫ్రై చేయాలండి. ఇటైతే ఇక రోబో కుక్కల రైస్ కూడా పెట్టా, ఉడుకుతుంది. ఇప్పుడు తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చనగపప్పు, మినపప్పు ఉన్నవి తాలింపు గింజలు అయితే వేసానండి. అలానే మళ్ళీ తాలింపు గింజలో కొంచెమే జీలకర్ర కలిపా, సపరేట్గా ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నా. లోపు ఎండుమిరపకాయలు కూడా తొడియాలు తీసుకొని పెట్టుకుంటానండి. ఒకసారి గంటతో కలుపుకోవాలి. ఇలా కూర్చొని చేస్తే హాయిగా అనిపిస్తుందండి. అన్ని వంటకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కింద పెట్టుకొని ఇలా స్టూల్ వేసుకొని చేస్తే హాయిగా అనిపిస్తుంది. కాళ్ళ నొప్పులు కూడా ఉండవు. నిల్చొని చేయటం వల్ల ఈ మధ్య కాళ్ళ నొప్పులు బాగా వస్తుంది. అంటే నిల్చొని గిన్నెలు దిద్దటం వల్ల, నిల్చొని వంట చేయటం వల్ల. ఒకప్పుడు కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని వంటకు కావాల్సినవన్నీ కింద పెట్టుకొని చేసేవాళ్ళండి. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నానండి. కొంచెం గ్యాస్ పెట్టిద్దాము. ఇంకా గ్యాస్ బుక్ చేస్తే ఇంకా రాలేదండి. అలానే కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ. ఈరోజు నేనైతే ఒక పొద్దు ఉంటానండి. ఈవినింగ్ మళ్ళీ దీపారాధన చేసుకొని అప్పుడు మళ్ళీ 7:30 అప్పుడు ఒక పొద్దు వదులుతాను. మళ్ళీ అప్పుడు వేడివేడిగా వండుకొని ఎల్లిపాయ, ఉల్లిగడ్డ లేకుండా సపరేట్గా కూర చేసుకొని తింటానండి. ఇప్పుడైతే ఇంగువ వేసాను. అలానే కరివేపాకు కూడా వేయాలి.
వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలండి. పాలకూర టమాటా పప్పు తాలింపు అయితే మంచి వాసన అయితే వస్తుంది. ప్రతి ప్రజెంట్ ఒకసారి విజిల్ వేద్దామండి. నాకు అన్నం ఉడికితే విజిల్ రాలేదండి. ఇంట్లో ఏదైనా ఉంది అన్నప్పుడే నాకైతే విజిల్స్ అస్సలు రావు. మొత్తం ఇటు పక్క సైడ్ నుండి గాలి అయితే పోయిద్దండి. విజిల్ అస్సలు రాలేదు. ఇందాక రైస్ కూడా వండుదామంటే ఇంకా చూసాను కదా, పప్పు అయితే ఉడికింది. ఇప్పుడైతే ఒకసారి వెనుపుకొని తాలింపు వేసుకోవడమేనండి. పప్పు అయితే తాలింపు పెట్టేసి పక్కనైతే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే వంకాయ కూర అయితే చేస్తున్నా. స్టవ్ నుంచి గిన్నె అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కారం అయితే చేస్తున్నా. ఒక 3 పావుల దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, వంకాయ కడిగి ఉప్పులో అయితే వేసానండి. ఒక స్టవ్ ఉండేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది. 4 పొయ్యిలు ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. అర్ధగంటలో 4 కూరలు చేయొచ్చు ఫాస్ట్గా. ఒక నిమిషం ఆగు. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు మగ్గాయండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వంకాయ టేస్ట్ బాగుందండి. ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలండి ఒక 20 దాకా వేసుకున్నాను. అలానే జీలకర్ర, అలానే ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఎల్లిపాయ వేసాను. ఇది కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వంకాయ కూరలో వేసి చేస్తే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా పట్టుకుంటేనే మనకి వంకాయ కూర అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మూత తీద్దామండి. చూసారు కదా, ఆయిల్లోనైతే వంకాయ ముక్కలు మంచిగా అయ్యాయి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలండి. పట్టించిన పసుపు కొంచెం వేసినా కూడా బాగా పచ్చిగా ఉంటుందండి. ఇప్పుడు కలుపుకోవాలి. ఎవరు లేదు వీడియో తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇంకా బెండకాయలు కూడా పెట్టుకున్నానండి పక్కన. మళ్ళీ బెండకాయ ఫ్రై చేద్దామని. చూసారు కదా, పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఇందాక కచ్చా పచ్చా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ మొత్తం దీంట్లో వేసుకోవాలి. కారం ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు. కారం ఉన్నవి, కారం లేని 2 కలిపేసాను. మా వారికి చాలా ఇష్టం వంకాయ పచ్చిమిరపకాయల కూర అంటే. ఈరోజు మల్లేష్ అన్న, మా వారు, జ్యోతి, అన్నపూర్ణాంటి, నేరుగా వీళ్ళందరూ కలిసి భోజనానికి రమ్మన్నాను. వచ్చారు. చిన్న సూట్ ఏదో ఉందంట. అలానే ఈరోజు సాటర్డేగా నాకు కలిసి వచ్చింది. సో పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకున్నాం కదా. సాల్ట్ ఇందాక పట్టేటప్పుడే కొంచెం వేసానండి, 1 స్పూన్ మందం. ఇప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్లు అయితే సాల్ట్ వేస్తున్నాను. నేను సాల్ట్ చాలా తక్కువ వేస్తానండి. ఉప్పు సరిపోకపోయినా వేసుకోవచ్చు, కానీ ఉప్పు కష్టమైతే తినలేదు ఎవరైనా నా భయం. సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని ఇక సన్నటి మంట మీద ఒక 4 నిమిషాలు ఉడకనిస్తే అయిపోతుందండి వంకాయ పచ్చిమిరపకాయల కూర. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇక వంకాయ పచ్చిమిరపకాయల కూర కూడా అవుతుంది. ఒకసారి కలిపెట్టుకొని ఒక 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. స్టవ్ వెలిగించేసి మళ్ళీ స్టీల్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసాను. ఇదైతే బెండకాయ కూర అయితే చేసుకున్నానండి. బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. బెండకాయలు కూడా మగ్గాయి. ఇప్పుడైతే ఒక 1/2 స్పూను పసుపు అయితే వేస్తున్నాను. వేసుకొని కలుపుకోవాలి. నేనైతే ఉల్లిగడ్డ వేయనండి బెండకాయ ఫ్రైకి, ఆలు ఫ్రైకి, దొండకాయ ఫ్రైకి అసలు ఉల్లిగడ్డ వేయను. ఓన్లీ పచ్చిమిర్చి ఒకటే వేస్తాను. తాలింపు గింజలు కూడా వేయను. ఇంకొక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఆయిల్లో. అప్పుడు మనకి ముక్కలు గుజ్జు కాకుండా పొడి పొడిగా వస్తుంది బెండకాయ కూడా. ఆయిల్లో మంచిగా మగ్గాయండి. ఇప్పుడు ఒక కారం లేని కారమే ఒక 3 స్పూన్లు అయితే కారం అయితే వేస్తున్నాను.
3 స్పూన్లు కారం వేసాను. అలాగే ఒక 2 స్పూన్లు అయితే సాల్ట్ వేసాను. సాల్ట్ అయితే చాలా తక్కువ అండి నేను వేయటము. 2 స్పూన్లు వేస్తాను ఎందుకంటే ఉప్పు కష్టం అయిపోయింది భయం. అలానే ఇప్పుడు వెల్లిపాయ కూడా కచ్చా దంచుకుని వెల్లిపాయ ఉంది. వెల్లిపాయను కూడా వేసేసుకొని కలుపుకోవాలి. సన్నటి మంట మీద మగ్గనిస్తే ఈ ఫ్రై అనేది మనకి మంచిగా ఉంటుంది, గుజ్జు అవ్వకుండా. ఇప్పుడు కడిగి కోసినా కూడా ఎక్కడ జిగురు లేకోకుండా ముక్క గుజ్జుగా అవ్వకుండా ఉంది చూసారా. ఆయిల్ బాగా వేడైన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ కొట్టుకొచ్చి అయిందండి బెండకాయ కూర కూడా. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను లేదు నేను ఈరోజు. ఇంకొక 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. బెండకాయ కూర, అలానే వంకాయ పచ్చిమిరపకాయల కూర, మళ్ళీ పాలకూర టమాటా వేసి పప్పు చేశాను. ఇప్పుడైతే అప్పడాలు చేస్తాను. ఈరోజు అప్పడాలు వేయించుదామని, నేను పప్పడాలు అనుకుంటా వేయించాలి. ఎలా ఉంటే టేస్ట్ చూద్దామని తెచ్చాను. పాలకూర టమోటా కాకరకాయ నైట్ ఈ రోజుతో 7 శనివారం వ్రతం అయిపోయింది. నేను ఎప్పుడు సాటర్డే పూజ మొదలు పెట్టినా నాకైతే ఎవరో ఒకరు భోజనానికి వస్తారు అనమాట. తృప్తి అనిపిస్తుంది. పూజ చేసినప్పుడు ఎవరో ఒకరు అది చేసుకున్నప్పుడు ఎవరో ఒకరు ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తే చాలా మంచిది అంటారు. ఈ 7 శనివారాలు నేను చేసినప్పుడు ఎవరో ఒకరు వస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మా చెల్లి వచ్చిందండి, అందుకని హ్యాపీ ఏం కావాలి. మా చెల్లి, ఈ చెల్లి ఎప్పుడు ఉంటుంది, ఆ చెల్లి ఇప్పుడే వచ్చింది. ఈ తల్లి ఎప్పుడు ఉంటుంది, సో ఆ తండ్రి ఇప్పుడు వచ్చింది. వ్రతం చేసిన భోజనానికి మేము కూడా ఇవాళ చాలా హ్యాపీ. మేము కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా ఉదయం 7 శనివారాలు వ్రతం చేసిందట. వదిన చాలా పవర్ఫుల్. నువ్వు ఏదైనా కోరిక అనుకోని అని మాకు జరిగింది చెప్తున్నా. ఒక కోరిక మధ్యలో చూడాను అన్నడే దండం పెట్టుకుని అనుకుతున్నాను. నిజంగా చాలా మంచి. మీరు భోంచేసారా? భోంచేయండి. అన్నయ్య చెప్తారు. మాకైతే చాలా మంచి జరిగింది స్వామి వారి. థ్యాంక్ యూ, బాయ్. భోజనాలు అయితే అయిపోయాయండి. ఇంకా అడుకొచ్చు నేను అన్ని తీసి గిన్నెల్లో పెట్టేసి గిన్నెలన్నీ క్లీన్ చేస్తున్నా. ప్రజెంట్ ఇక్కడికి పనాలు అయితే పెట్టుకోలేదు, ఎండాకాలం పెట్టుకున్నా. ప్రజెంట్ ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి చేస్తున్నా.